నిన్న పిల్లలకైతే మ్యాథ్స్ టెస్ట్ అన్నమాట. క్వెషన్స్ మొత్తం మా చిన్నోడు రాసుకొని వచ్చేసాడు. నేను ఫుల్ షాకు. వాడెప్పుడు రాయడిలా. ఎందుకు రాసుకొని వచ్చావంటే, నీకు పనుంటుంది కదా మమ్మీ, అందుకోసమే నేనే రాసేసాను అన్నాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ మాట వినగానే. ఇక కరెక్షన్ చేసి మార్కులు వేయడం మర్చిపోయాను. మమ్మీ నువ్వు నాకు మార్కులే వేయలేదు అన్నాడు. దానికోసమే వెరీ ఎక్సలెంట్ అని వేశాను. ఈరోజైతే సైన్స్ ఎగ్జామ్ అనమాట. పొద్దున్న లేసిందే క్వశ్చన్స్ అన్నీ రాసిచ్చేసాను. ఆన్సర్లు రాస్తూ ఉన్నాడు. ఇక నేను టిఫిన్లోకి సేమియా చేశాను. ఇక పిల్లల కోసం అయితే తాలింపు అన్నం చేశాను. చాలా టేస్టీ, చాలా ఈజీ కూడా. మీకు కావాలంటే కమెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేసేస్తాను. ఇక దీపాలన్నీ తోమిపెట్టేసి లంచ్ ప్యాక్ చేసేసి ముగ్గు వేసుకుంటున్నాను. చాలా తొందరగా వేసేస్తున్నాను కదా ముగ్గు తొక్కితే నాకు చాలా చిరాగ్గా ఉంటుందండి. అందుకోసమే అన్ని పనులు అయిన తర్వాత ముగ్గు వేసుకుంటాను. ఇక పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత వంట పనికైతే వచ్చేసాను. ఈరోజు చాలా సింపుల్గా చేసుకుంటున్నాను వంట. కాకరకాయ తెచ్చి వారమే అయ్యింది. కాకరకాయ అంటేనే ఒక్కరు నాకొద్దు అంటారు. ఈరోజు ఎలాగో ఒకలాగా తినిపించేవాళ్ళని చెప్పి కాకరకాయ పులుసు అయితే చేసుకుంటున్నాను.